దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రశస్త నామంలో మరొక మారు న్యూ లైఫ్ చర్చ్ లైవ్ ఆరాధనకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో దేవుని ఆరాధించగలిగే, దేవుని స్తుతించగలిగే కృపను దేవుడు ఈ విధంగా దయచేసిన దేవునికి నేను సమస్త ఘనత మహిమ ప్రభావాలను చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంతకుముందు వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం ద్వారా లైవ్ ఆగింది. సరే, ఏదైనప్పటికీ మరొక మారు తిరిగి మీ వద్దకు లైవ్లో సందేశం ఇచ్చే కృపను దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని లైవ్ సర్వీస్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నత నామం కలిగిన దేవ, పరిశుద్ధుల తండ్రి, ఉదయకాల సమయంలో మరొక పర్యాయం విన్నతమైన పాదములతో వస్తున్నాం. ఆయన వాక్యం ద్వారా నీ ప్రియులతో, నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో, పవిత్ర నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. న్యూ లైఫ్ చర్చ్ లైవ్ సర్వీస్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక శుభాలు, వందనాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియులారా, ఈ రోజున ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించగలిగే కృపను, దేవుణ్ణి స్తుతించగలిగే కృపను దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి లైవ్ ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు, ఆదివారపు శుభములను నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజున దేవుని వాక్య సందేశం దేవుని తట్టు తిరుగుట అనే అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. మూల వాక్య భాగం జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మూల వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది. కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడతాం. మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్న ఆయన మాటను, ఆయన వాక్కుని మనం అక్కడ చూస్తున్నాం. ఈరోజున దేవుని తట్టు తిరగాలని దేవుని సందేశం, దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. దేవుని తట్టు తిరుగుట అనేది దేవుని ఆజ్ఞలని గైకొనక, ఆయన మాట వినకుండా దేవునికి దూరం అయిపోయిన ప్రజలకు ఇస్తున్న సందేశమే. అంతేకాకుండా దేవుని మేలు పొంది తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా మార్చబడిన ప్రజలకు ఇస్తున్న సందేశంగా ఈ సందేశం మనకు కనపడుతోంది. అంతేకాకుండా పాపం వలన అవిధేయులై, పాపం వలన దేవుని ఉగ్రతకు, కోపానికి కారణమైన దేవుని ప్రజలకు ఇస్తున్న సందేశం ఈ సందేశం. ఏంటిది ఆ సందేశం అంటే, దేవుని తట్టు తిరుగుట. దేవుని తట్టు మనం తిరగాలని, దేవుని వైపుకి మనము మళ్ళింపబడాలని, దేవుని వైపుకి మనం నడిపింపబడాలని దేవుని వాక్యం మనకి బోధిస్తోన్నది. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనమే కాదు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుని వాక్యం మనకి బోధిస్తున్నది. ఏంటంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఏమని బోధిస్తున్నదంటే, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడని రాయబడతాం. నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడతాం. దేవుని యొద్ద నుండి తొలగిపోయి, దేవుని యొద్ద నుండి చెదిరిపోయిన ప్రజలకి తిరిగి రప్పించుట కొరకై ఇస్తున్న సందేశం. అంతేకాకుండా దేవుని తట్టు తిరుగుట అనే సందేశం ప్రజల పునరుద్ధీకరణ కొరకు, ప్రజలు తిరిగి దేవుని యొద్దకు సమకూర్చబడట కొరకును, అంతేకాకుండా నిజమైన దేవుడు యెహోవా అని గుర్తించుటకును, పరిశుద్ధపరచబడటకును, అవిధేయులై తిరుగుబాటు చేసిన ప్రజలు తిరిగి నా దగ్గరగా రండని దేవుడు గద్దింపుతో, హెచ్చరిక స్వరముతో ఇస్తున్న సందేశం దేవుని తట్టు తిరుగుట అనే సందేశం. అంతేకాకుండా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం
1వ వచనంలో కూడా దేవుని వాక్యం ఈ రీతిగా మనకి సెలవిస్తోంది. ఈ రీతిగా దేవుని వాక్యం మనకి బోధిస్తోన్నది. ఏమని బోధిస్తున్నదంటే, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అని రాయబడతాను. నీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. పాపం చేత నీవు కూలితివి కాబట్టి తిరిగి నీవు దేవుని తట్టు నడిపింపబడాలి. దేవుని వైపుకి నువ్వు నడిపింపబడాలని మరొక మారు దేవుని సందేశం, దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. దేవుని తట్టు తిరుగుట అనే సందేశం ఎవరిని సూచిస్తూ, ఎవరికి తెలియజేస్తూ ఈ సందేశం దేవుడు నా తట్టు తిరగాలని చెప్తున్నాడంటే, ముఖ్యంగా ఆయన ఆజ్ఞలని గైకొనకుండా ఆయనకు దూరమైపోయిన ప్రజలకి, ఆయన మాట వినకోకుండా మేలు పొంది తిరుగుబాటు చేస్తున్న ప్రజలకి, అంతేకాకుండా పాపం వలన దేవుని ఉగ్రత, కోపం ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆ పాపము నుండి, ఆ ఉగ్రత నుండి తప్పింపబడటకు దేవుడు తన తట్టు తిరగమని ఇస్తున్న సందేశంగా ఈ సందేశం కనబడతాను. అవిధేయులైన వారికి, పాపం చేసి దేవుని ఉగ్రతకు, కోపానికి కారణమైన వారికి, దేవుని మాట వినకుండా విననల్లని ప్రజలకి ఇస్తున్న సందేశంగా ఈ సందేశం మనకి తెలుపుతాం. పునరుద్ధీకరణ కొరకు, సమకూర్పు కొరకు, ఎవరైతే దేవుని యొద్ద నుండి దూరమైపోయిన వారు, చెదిరిపోయిన వారు, దూరమైపోయి వెళ్ళిపోయిన వారందరికీ తిరిగి నా దగ్గరికి రండి అని దేవుడు ఇస్తున్న సందేశం, దేవుడు చెదిరిపోయిన ప్రజలని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న సందేశమే ఈ సందేశం. ఏంటిది నా దగ్గరికి రమ్మనంటున్నాడు అని అంటే, నేను నిజమైన దేవుణ్ణని. మీరు ఏ దేవుడికైతే తిరుగుబాటు చేశారో ఆ దేవుని దగ్గరికే మీరు తిరిగి రండి అని ఆయన గద్దింపుతో, హెచ్చరికతో మాట్లాడుతున్న సందేశమే దేవుని తట్టు తిరుగుట అనే సందేశం. నిజంగా ఈ దేవుని తట్టు తిరుగుట అనే సందేశం నేటి పరిస్థితులకి, నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశం నా ప్రియబిడ్డలారా. ఎందుకంటే నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఈ కరోనా వైరస్ ద్వారా కానివ్వండి, ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్న ఈ విపత్కరమైన పరిస్థితుల ద్వారా కానివ్వండి, భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధన కాలాన్ని మనం ఎదుర్కొంటున్నాం. విపత్కరమైన పరిస్థితులు, అపాయకరమైన సంఘటనలు, అపాయకరమైన కాలాల్లో మనం ఉంటున్నాం. ఏం జరుగుతుందో తెలియని రోజులలో మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజున సమస్త మానవాళికి దేవుడిస్తున్న ఈ ప్రత్యేకమైన పరిస్థితులలో, ఈ సమాజంలో, నేటి సమాజానికి దేవుడిస్తున్న సందేశం, కావలసిన సందేశం ఏంటంటే, దేవుని తట్టు తిరగాల. దేవుని తట్టు తిరిగే సమయం ఆసన్నమైన నా ప్రియబిడ్డ. ప్రతి ఒక్క దేశ ప్రజలు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ప్రాంత నివాసులు, ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ప్రాంత ప్రజలు దేవుని వైపుగా నడిపింపబడవలసిన గడియ వచ్చింది. దేవుని తట్టు తిప్పబడవలసిన పరిస్థితి వచ్చింది. సరే, అవిధేయతల వలన, పాపం వలన, తిరుగుబాటు వలన, ఆజ్ఞలు గైకొనకపోవటం వలన, ఆయనని అనుసరించుకోకుండా దూరంగా చెదిరిపోయి ఉన్నారేమో. అయితే మీరు నా దగ్గరికి రండి, నేనే నిజమైన దేవుడనని ఆయన మాట్లాడుతున్న సందేశం, ఆయన సూచిస్తున్న సందేశం, ఆయన మనకి బోధిస్తున్న సందేశంగా ఈ సందేశం కనపడుతూ ఉంది. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు దేవుని తట్టు తిరగాలి. నీ కుటుంబం దేవుని తట్టు తిప్పబడాలని దేవుని వాక్యం ఎంతో ప్రస్ఫుటంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఏవేవైతే దేవుని వైపు నుండి మనల్ని తిప్పివేసినాయో, ఏవేవైతే దేవుని నుండి మనల్ని దూరం చేసినామో, వాటి విషయంలో మనం తిరిగి దేవుని దగ్గరికి రావాలని దేవుడి రోజున మనకిస్తున్న సందేశంగా ఈ సందేశం మనకి సూచిస్తుంది. అసలు ఏ విషయాల్లో మనం దేవుని తట్టు తిరగాలని వాక్యం రాయబడుతోంది? ఏ కారణాలు దేవుని నుండి దేవుని యొద్ద నుండి మనల్ని దూరం చేసి దేవుని దగ్గర నుండి మనల్ని తొలగించినట్లుగా ఏ విషయాలు మనిషి జీవితంలోకి వచ్చి మనిషికి దేవుణ్ణి దూరం చేసిన కారణాలు ఏంటో మనం ధ్యానిస్తూ, ఏ విషయాలు అసలు దేవుని వైపు తిప్పబడాలో ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. దేవుని తట్టు తిరిగితే కలిగే ఆశీర్వాదాలు, దీవెనలేంటిదో, ప్రతిఫలాలేంటిదో మనం చూడబోతున్నాం. అయితే అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు మనిషి జీవితంలో దేవుని తట్టు తిప్పబడవలసినవేంటి, మనిషి జీవితంలో దేవుని తట్టు తిరగవలసినవేంటిదనంటే, ఒక 5 ప్రాముఖ్యమైన కారణాలు నేను మీతో పాటు పంచుకుంటానికి దేవుని ప్రేరణ నేను కలిగి ఉన్నాను. ఈ రోజున దేవుని తట్టు
తిప్పబడవలసినది, తిరగవలసినది మనిషి జీవితంలో మొట్టమొదటిది ఏంటిదంటే, మనిషి జీవితంలో ఉన్న హృదయము దేవుని తట్టు తిరగాలి. హృదయము దేవుని తట్టు తిప్పబడవలసిన అవసరం ఉంది నా ప్రైవేట్. ఎందుకంటే దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది, దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 58వ వచనంలో, యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుని లేఖనాలు ఇలా మనకి బోధిస్తున్నాయి. దేవుని లేఖనాలు ఇలా మనకి తెలియజేస్తున్నాయి. ఏమని తెలియజేస్తోంది? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 58వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం ఇలా రాయబడుతోంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 58వ వచనం ఇలా రాయబడుతున్న మాట నేను చదువుతున్నాను. అక్కడ ఏమని రాయబడుతుందంటే, మన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలని, కట్టడాలని, విధులని చేకొనున్నట్లు గాను మన హృదయమును తన తట్టు తిప్పుకొనును గాక అని రాయబడుతుంది. ఈరోజున దేవుని తట్టు మన జీవితాల్లో తిప్పవలసినది ఏంటిదనంటే, తిరగవలసినది ఏంటంటే, ఈరోజున మన హృదయం ఆయన తట్టు తిప్పబడవాలి. మన హృదయం ఆయన తట్టు తిరగాలని దేవుని లేఖనము, దేవుని సందేశం మనకిస్తోంది. మన హృదయాలు ఆయన తట్టు తిరగాలని వాక్యం రాయబడతాం. అందుకనే యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలా వాక్యం రాయబడతాం. ఏమని యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిందనంటే, ఇకనైనాను మీరు కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనస్పూర్వకంగా ఆయన యొద్దకు తిరిగి రండి. దేవుని వాక్యం ఇలా రాయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే, మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగండి. మీ హృదయాలు దేవుని వైపుగా తిప్పబడాలి. మీ హృదయాలు దేవుని వైపుగా మళ్ళింపబడాలి. ఆయన వైపుగా తిరగవలసినది మన జీవితంలో ముఖ్యమైనది. మొదటిది ఏంటంటే మన హృదయము అని రాయబడతాం. ఉదాహరణగా సొలొమోను జీవితాన్ని మనం చూస్తే, సొలొమోను జీవితం తన భార్యలు రాకమునుపు దేవుని తట్టే తన హృదయం ఉండేది. ఎంతో యథార్థ హృదయం గలవాడై దేవుని అనుసరించిన వాడు సొలొమోను. అయితే భార్యలు వచ్చిన తర్వాత, దాదాపుగా 1000 మంది భార్యలు సొలొమోను జీవితంలోకి వచ్చిన తర్వాత, అన్య దేవతల వైపు సొలొమోను హృదయం వారు తిప్పిరి అని రాయబడతాం. సొలొమోను హృదయం ఇక దేవుని వైపు లేదు. ఇక సొలొమోను హృదయము దేవుని తట్టు లేకుండా భార్యలు అన్య దేవతల వైపు తిప్పేసినారని రాయబడతాం. ఈ రోజున దేవుని వాక్యములో మీరు చదివితే, దేవుని లేఖనాల్లో మనము ధ్యానిస్తే ఇలా రాయబడుతున్న మాట నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనములో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతడు తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను అని రాయబడతాం. అతని భార్యలు అతని హృదయాన్ని అన్య దేవతల వైపు తిప్పివేసినారని రాయబడతాం. ఈ రోజున మనము మన జీవితంలో దేవుని సందేశం, దేవుని వాక్యం మనకేమని బోధిస్తున్నది అంటే, దేవుని తట్టు మన హృదయం మొట్టమొదటిగా తిప్పబడాలి. రెండవదిగా దేవుని వాక్యములో చూస్తే మనిషి జీవితంలో దేవుని తట్టు తిప్పబడవలసినది ఏంటంటే, మనిషి జీవితంలో చేస్తున్న క్రియలు. ఈ రోజున మన క్రియలు దేవుని తట్టు తిప్పబడాలి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మీ దుష్క్రియలు మాని మీరు యెహోవా తట్టు తిరుగుడి అని అంటారు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీ హేయ క్రియలని మీరు తొలగించుకొని మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుడి అని రాయబడతాం. మన క్రియలు దేవుని తట్టు తిప్పబడాలి. దుష్క్రియల నుండి, హేయ క్రియల నుండి మన జీవితాలు, ఆ క్రియలతో కూడిన ఆ నడవడిక నుండి, ఆ క్రియలతో కూడిన ఆ జీవిత విధానం నుండి మనము దేవుని తట్టు తిప్పబడవలసిన ఉన్నది. జకర్యా గ్రంథంలో మీరు చదివితే ఇలా రాస్తున్నాడు. జకర్యా ఏమని రాస్తున్నాడు? 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు నేను మీకు ఆ లైన్ని మాత్రమే చదివి నేను మీకు వినిపిస్తాను. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతోంది, మీ దుష్క్రియలు మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. దుష్క్రియలు మాని తిరగాలని రాయబడుతుంది. మన క్రియలు, మన పాత సంబంధమైన జీవిత క్రియలు, రోత సంబంధమైన జీవిత క్రియలు,
పాప బ్రతుకుతో, కలంకంతో, పాపంతో కూడిన క్రియలు మాని మనము దేవుని వైపు తిరగాలని రాయబడుతోంది. అదే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మీరు ధ్యానిస్తే ఇలా రాస్తున్నాడు ఇర్మియా. ఏమని రాస్తున్నాడు? ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకు రావాలననియు, నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియలని నా సన్నిధి నుండి తొలగించుకొని తిరగాలని రాయబడతాను. నీ హేయ క్రియలని, ఆయస్కరమైన క్రియలని, అపవిత్రమైన క్రియలని, చెడ్డ క్రియలని నీవు తొలగించుకొని నా దగ్గరికి రావాలి. ఈరోజు నా దేవుని తట్టు తిరుగుడి అనే సందేశంలో మనిషి జీవితంలో అసలు దేవుని వైపుగా తిప్పబడవలసినది ఏంటంటే మన హృదయము ఆయన వైపు తిప్పబడాలి. రెండవదిగా మన జీవితంలో ఉన్న క్రియలు ఆయన వైపు తిప్పబడాలి. మూడవదిగా దేవుని వైపుగా మనం తిప్పబడవలసినది ఏంటంటే మన మనస్సు అని రాయబడతాం. దేవుని వాక్యములో మీరు ధ్యానిస్తే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనంలో మనము ధ్యానిస్తే దేవుని వాక్యం ఇలా రాయబడుతోంది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం, కాబట్టి మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని రాయబడుతుంది. మనస్సు తిప్పుకోవాలట. మనస్సులో ఉన్న ఆలోచన విధానం, మన మనస్సులో ఉన్న తలంపులు, మన మనస్సులో ఉన్న ఆలోచన విధానాన్ని మనస్సు తిప్పుకోవాలని రాయబడతాం. మనస్సు తిప్పుకోవాలట, హృదయాన్ని తిప్పుకోవాలని చెబుతోంది. మన క్రియలని తొలగించుకొని ఆయన వైపు తిరగాలని రాయబడుతోంది. మన మనస్సుని కూడా ఆయన వైపు తిప్పుకోవాలని దేవుని వాక్యం ఎంతో ప్రత్యేకంగా మనతో మాట్లాడుతోంది. నా ప్రియ బిడ్డలారా, లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో పేతురుతో మీరు చూస్తే, పేతురుతో దేవుడిచ్చిన మాట మనం అక్కడ చదువుతాం. పేతురుతో దేవుడి మాట అన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో, నీ మనస్సు తిరిగిన తర్వాత నీవు నీ సహోదరులని స్థిరపరచుదు అని చెప్పాను. మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులని నువ్వు స్థిరపరుస్తావని పేతురుతో చెప్పినాడు. మనస్సు తిప్పబడాలి, మనస్సు తిరగాల దేవుని వైపు, హృదయము తిరగాల దేవుని వైపు, మన పాట రోత క్రియలు తిరగాల, పవిత్రమైన దేవుని వైపుగా తిరగాలి. మూడవదిగా దేవుని తట్టు మన జీవితంలో తిప్పబడవలసినది, తిరగవలసినది ఏంటంటే మన మనస్సు అని రాయబడతాం. నాలుగవదిగా దేవుని తట్టు మన జీవితంలో తిరగవలసినది, తిప్పవలసినది ఏంటంటే మన మార్గము అని రాయబడుతుంది. నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యములో మీరు చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, అదే రీతిగా విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 40వ వచనంలో, యూదా పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీ చెడ్డ మార్గములని విడిచి దేవుని తట్టు తిరుగుడి అని రాయబడతాను. మీ మార్గములు ఏవై ఉన్నాయో పరీక్షించుకొని, పరిశోధించుకొని మీరు దేవుని తట్టు తిరగండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనంలో, త్రోవ తప్పిన చుక్కల వలె మీరు తిరుగుచున్నారు, మార్గము తప్పి మీరు చిరుగుచున్న వారై ఉన్నారని రాయబడుతోంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మన మార్గములు తొలగించుకొని దేవుని మార్గంలో నడవకుండా, దేవుని త్రోవలో నడవకోకుండా తప్పి తిరుగుతున్న మనము దేవుని మార్గంలోకి తిరిగి నడిపింపబడి, దేవుని త్రోవలోకి తిరిగి నడిపింపబడి, ఆయన మార్గంలో, ఆయన మనకి సూచిస్తున్న మార్గంలో, ఉపదేశిస్తున్న మార్గంలోకి రావాలని ఈ 4వ కారణం మనకు చూపుతుంది. మనిషి జీవితంలో దేవుని తట్టు తిప్పవలసినది ఏంటంటే మన మార్గములు, మన చెడ్డ మార్గములు అని రాయబడుతోంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో మీరు చూస్తే, జలప్రలయం కలిగిన దినాల్లో, నోవాహు దినాల్లో, ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనములో, ప్రజలు వారి వారి మార్గములని చెరిపివేసుకొని అని రాయబడతాను. మార్గాన్ని చెరిపివేసుకొని దేవునికి దూరం అయిపోయిన ప్రజలు ఉన్నారు. అయితే తిరిగి మీరు మీ మార్గాలని, మీ పాప మార్గాలని, మీ యొక్క చెడ్డ మార్గాలని విడిచి దేవుని దగ్గరికి రండి అని దేవుని వాక్యం మనకి బోధిస్తున్నది. 5వదిగా దేవుని తట్టు తిప్పవలసినది, దేవుని తట్టు తిరగవలసినది మన జీవితంలో ఏంటిదనంటే కన్నులు అని రాయబడతాను. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో మీరు ధ్యానిస్తే దేవుని వాక్యం చాలా ప్రస్ఫుటంగా మనతో మాట్లాడుతున్న మాట అక్కడ. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో ఇలా మాట్లాడుతున్న మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. మానవులని తమ్మును సృష్టించిన వారి వైపు చూతురు, వారి కన్నులు
ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టును అని రాయబడతాం. ఈ రోజున మన కన్నులు ఎవరిని లక్ష్య పెట్టే రీతిగా తిరగాలంటే సృష్టించిన వారి వైపు కన్నులు తిరగాలంట. ఇశ్రాయేలు పరిశుద్ధుని వైపు మన కన్నులు తిప్పవలవలసినది. ఈ రోజున ఈ లోక ఆకర్షణలో పడిపోయి, ఈ లోక కోరికల్లో పడిపోయి, ఈ కన్నుల ద్వారా ఆకర్షింపబడినంత వరకు చూస్తూ పాపాన్ని ఆహ్వానించి దేవునికి దూరం అయిపోయి వెళ్ళిపోయినాను. అదే కన్నులు ఈ రోజున తిప్పబడి దేవుని దగ్గరికి రావాలని వాక్యం బోధిస్తోన్నది. అందుకనే 119వ కీర్తన 37వ వచనంలో కీర్తనకారుడిలాగా అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నీ వైపు తిప్పుకొనుము అని అంటాడు. దేవుని వైపు తిప్పబడవలసినది ఏంటంటే కన్నులు నా ప్రియబిడ్డ. ఈ రోజున మన కన్నులు ఎటు చూస్తున్నాయి? దేవుని వైపుకు తిరగాలి. లోకం వైపు చూస్తున్నాయా? లోక ఆశల వైపు చూస్తున్నాయా? ఈ రోజున దేవుని వైపు మన కన్నులని మనం చూడగలుగుతున్నామా? ఈ రోజున ప్రపంచ దేశాలు ఎటు చూస్తున్నాయి తెలుసా? ప్రపంచ దేశాల కన్నులు ఎటు చూస్తున్నాయి తెలుసా? రక్షించే వారి కొరకు, విమోచించే వారి కొరకు, కాపాడే వారి కొరకు, సురక్షితంగా ఉంచే వారి కొరకు ప్రపంచ దేశాల కన్నులు చూస్తున్నాయి. ఈ రోజున ప్రపంచ దేశాల ప్రజల కన్నులు చూస్తున్నాయి. ఈ రోజున దేవుని వైపుకి మన కన్నులు తిప్పవలవలసిన అవసరం ఎంతో ఉంది నా ప్రియబిడ్డలారా. అందుకని ఈ రోజున మన సందేశం ఏంటంటే దేవుని తట్టు తిరుగుట. దేవుని తట్టు తిరుగుట అనేది అది మన పునరుద్ధీకరణ కొరకు, మన సమకూర్పు కొరకు, నిజమైన దేవుడని మనం తెలుసుకున్నట కొరకును, నిజమైన దేవుడని ఆయన ఎరుగు హృదయం కలిగిన స్థితికి మనం రావాలని, అవిధేయులమై పాపం వలన దేవుని ఉగ్రతకు, దోషానికి, దేవుని యొక్క కోపానికి కారణమైపోయి అవిధేయులుగా మార్చబడిన మనము ఆజ్ఞలని గైకొనకుండా అవిధేయులుగా తిరుగుబాటు చేసి దేవునికి దూరం అయిపోయి చెదిరిపోయిన మనలని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న సందేశం దేవుని తట్టు తిరగాలి. ఈ రోజున మన జీవితాలు ఎలాగున్నాయి ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాల్సిన సమయం ఉంది నా ప్రియబిడ్డ. ఈ రోజున మన హృదయాలు దేవుని తట్టు తిప్పబడ్డాయా? ఈ రోజున మన యొక్క క్రియలు దేవుని తట్టు తిప్పబడ్డాయా? ఈ రోజున మన చూస్తున్నట్టయితే మన మనస్సు దేవుని తట్టు తిప్పబడిందా? ఈ రోజున మనం చూస్తున్నట్టుగా మన యొక్క మార్గములు దేవుని తట్టు తిప్పబడ్డాయా? ఐదవదిగా మనం చూస్తున్నాం, మన కన్నులు దేవుని తట్టు తిప్పవలసిన అవసరత, తిరగవలసిన అవసరత. దేవుని తట్టు ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు మనిషి జీవితంలో తిరగాలని దేవుడు, అందుకని నా తట్టు తిరుగుడి అని ఆయన అంటున్నాడు. నా ప్రియబిడ్డ, ఏ హృదయం అయితే కారణమై దేవునికి దూరం అయిపోయిందో, ఏ చెడ్డ క్రియలైతే కారణమైపోయి దేవునికి దూరం అయిపోయినామో, ఏ మనసు అయితే కారణమైపోయి దేవునికి దూరం అయిపోయినాము, ఏ మార్గాలను ఎంచుకొని దూరం అయిపోయినాము, ఏ కన్నుల ఆకర్షణకు లోనైపోయి దేవునికి దూరం అయిపోయినామో వాటిని విడిచిపెట్టి తిరిగి సృష్టికర్త వైపు మనం రావాలని, సజీవుడైన దేవుని వైపు రావాలని, పరిశుద్ధుడైన దేవుని వైపు రావాలని దేవుని సందేశం మనకి బోధిస్తోన్నది. దేవుని వాక్యం మనకి బోధిస్తోన్నది. ఈరోజున వాక్య భాగ అంశంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని తట్టు మనం తిరిగితే మన జీవితంలో కలిగే ఆశీర్వాదాలు, మన జీవితంలో కలిగే దీవెనలు ఏంటిదో నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజున దేవుని వాక్యం మనకి బోధిస్తున్న అంశం ఏంటంటే దేవుని తట్టు తిరుగుట. ఒకవేళ ఈ హృదయాన్ని తిప్పుకొని, ఈ మనస్సు తిప్పుకొని, క్రియలు తిప్పుకొని, మార్గాన్ని తిప్పుకొని, కన్నులు తిప్పుకొని, ఈ హృదయాన్ని తిప్పుకొని దేవుని వైపుకు నువ్వు తిరగలిగితే, దేవుని తట్టు నీవు నీ కుటుంబము మళ్ళింపబడగలిగితే ఎలాంటి దీవెనలు ఉన్నాయంటే చాలా దీవెనలు ఉన్నాయి. సమయం కొద్దిగా ఉంది కాబట్టి 5 ప్రాముఖ్యమైన కారణాలు నేను నీతో పాటు పంచుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈరోజున దేవుని తట్టు తిరుగుట వలన, దేవుని వైపుకి మళ్ళింపబడుట వలన మన జీవితాల్లో కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షం గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును అని రాయబడతాను. దేవుని తట్టు మనం తిరిగితే, దేవుని వైపు మనము తిప్పబడగలిగితే, దేవుని వైపుకి మనము మళ్ళింపబడగలిగితే మన దేవుడైన యెహోవా మన యందు ప్రసన్నుడగును అని రాయబడతాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడుతుంది? ప్రసన్నుడగును అనే మాటకి అర్థం ఏంటంటే
హీ విల్ షో హిస్ ఫేస్ టు యు అని రాయబడుతుంది. హీ విల్ నాట్ హైడ్ హిస్ ఫేస్ ఫ్రమ్ యు, బట్ హీ విల్ షో హిస్ ఫేస్. ఆయన తన ముఖాన్ని మీకు చూపుతాడట. ఆయన ముఖాన్ని పక్కకు తిప్పుకొని ఆయన విముఖుడై ఉండడని కానీ ఆయన తన ముఖాన్ని మీ వైపే తిప్పుకొని ఉంటాడని ఆ వాక్యం మనకి బోధిస్తున్నది. ఎందుకంటే మన దేవుడైన యెహోవా కరుణ కటాక్షం గలవాడు. మీరు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మీ యందు ప్రసన్నుడవుతాడంటే ఆయనని మీరు కనుగొనగలుగుతారని, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మీ మనవిని వింటాడని, మీ మొరను ఆలకిస్తాడని, మీ బాధను మీ వేదనను ఆయన దృష్టిస్తాడని, ఆయన తన ముఖాన్ని మీ కష్ట సమయాల్లో నష్ట సమయాల్లో తిప్పివేసుకొని ఆయన మిమ్మల్ని ఎరుగను అనే చెప్పే వ్యక్తిగా కాకుండా ఆయన మీ వైపు తన ముఖాన్ని చాపుకొని మీ సమస్త బాధ కష్టాలని మీ సమస్త ఉపద్రవాలని ఆయన చూస్తూ ఉంటున్న దేవుడై ఉంటాడని ఈ వాక్యం మనకి బోధిస్తున్నది. ఏమని బోధిస్తున్నది ఈ వాక్యం అని అంటే, మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షం గలవాడు కనుక మీరు ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన మీ అంత ప్రసన్నుడు అవుతాడు. అంటే ప్రత్యక్షమవుతాడు. ఆయన మనకి అప్పేర్ అవుతాడు. ఆయన మనల్ని వేడుకున్నప్పుడు మనం ప్రార్థన చేయగానే కష్ట సమయాల్లో నష్ట సమయాల్లో దేవా అని నువ్వు మొరపెట్టగానే నీ కొరకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. అయితే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నువ్వు ఆయన తట్టు తిరిగితేనే ఆయన ప్రత్యక్షం అవుతాడట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో ఈ వాక్యం రాయబడుతోంది. ఇలా ఏమని రాయబడుతోంది? 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనని వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో పూర్ణ మనసుతో ఆయనని వెతికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై అని రాయబడుతుంది. అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు మనకి. దేవుడు మనకి ఏ ఆపద సమయాల్లో ఉన్నా, ఏ కష్ట సమయాల్లో ఉన్నా ఆయన తన ముఖాన్ని మీకు చూపుతాడే కానీ ఆయన మిమ్మల్ని కాదనడు. ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడే కానీ మీరెవరో నాకు తెలియదు అని ఈ లేఖన భావము అంతరర్థంగా మనతో మాట్లాడుతాను. దేవుని వాక్యములో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 39వ వచనంలో ఇలా మాట రాయబడుతుంది. చక్కటి లేఖనం అక్కడ రాయబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనం ఏమని వాక్యం రాయబడుతుందంటే అక్కడ ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అని అంటున్నాడు. అంటే ఆయన తన ముఖాన్ని మీకు చూపుతాడని రాయబడుతుంది. నా ప్రైవేట్లో ఈ రోజున మనము కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, నష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఏ బంధువు కూడా తన ముఖాన్ని మనకు చూపడు. నా ప్రైవేట్లో మన శ్రమలని మన కష్టాలను చూసి ఆమడ దూరంలో పారిపోయేవారు ఉంటారే కానీ ముఖాన్ని చూపుకోకుండా ఆ దారిలో కూడా రాకుండా వెళ్ళిపోయేవారు ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదంట. ఎందుకంటే ఆయన కరుణ కటాక్షం గలవాడు. నీవు ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన నీ ఆపద సమయాల్లో, నీ కష్ట సమయాల్లో నిన్ను చేర్చుకొని నీ మొరను విని నీ బాధను దృష్టించి తన ముఖాన్ని మీకు చూపుతాడని రాయబడతాను. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనంలో చూపితే యెహోవా నీ ముఖము నాకు దాచుకోము, నా సహాయకుడా, నా రక్షణకర్త, నన్ను విడనాడకమని అంటున్నాడు దావీదు అక్కడ. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 44వ కీర్తన 24వ వచనంలో ఇలా రాయబడుతున్న మాట నేను మీకు చదువుతాను. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 24వ వచనం. నీ ముఖమును నీవెలాగూ మరుగుపరచుదువు, మా బాధను మాకు కలిగిన హింసను చూచి నీవేలా మరచి ఉన్నావని రాయబడతాను. అంటే మనకు కలిగిన బాధను, మనకు కలిగిన హింసను దేవుడు చూస్తాడు. ఆయన ప్రసన్నుడగుట అనంటే, ఆయన ప్రసన్నుడగుట అనంటే నీ ప్రార్థనని, నీ ఆక్రందనని, నీ వేదనని వింటాడని అర్థం. నిన్ను కాదనుడు ఆయన, నిన్ను చేర్చుకుంటాడని. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనములో ఆయన ఎవ్వరికి దూరంగా ఉండువాడు కాదు. ఆయన అందరికీ దగ్గరగా ఉండువాడు. నువ్వు వెతికి వచ్చినట్లయితే, నువ్వు ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన నీకంత సమీపమవుతాడు. నా ప్రైవేట్ అంత దగ్గరగా నీ సమస్యల్లో
సమస్యల్లోకి, నీ కష్టాల్లోకి వస్తాడని, నీ ఇబ్బందుల్లోకి వస్తాడని, నీకు సమీపంగా వస్తాడని ఈ లేఖనం మనకు తెలుపుతోంది. ఒకసారి నాకు తెలిసిన ఒక సహోదరి చెన్నై ప్రాంతాల్లో ఉంటుంది. చాలా అన్యుల కుటుంబం, చాలా ఆర్థికంగా మంచిగా సెటిల్ అయిన వారు. కానీ ఎంత ఆర్థికంగా వారు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా దేవుని తట్టు తిరిగిన వారు కాదు, ఎప్పుడు కూడా దేవుని వైపుకి మళ్ళింపబడిన వారు కాదు, ఎన్నడూ దేవుని వైపు చూడరు. ఎందుకంటే ఆర్థికంగా బాగా వాళ్ళకి ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి. అయితే అనుకోని ఆ ప్రతికూలమైన పరిస్థితుల కుటుంబానికి కలగటం వలన, ప్రతికూలమైన సంఘటనలు ఆ కుటుంబంలో కలగటం వలన ఆర్థికంగా బాగా పతనమైపోయి అప్పులైపోయినాయి. బాగా చాలా ఆర్థికమైన ఇబ్బందులు వాళ్ళకి కలగటాన్ని బట్టి ఇక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చాలా కష్టపడుతున్నారు. చాలా అప్పులు అయిపోయినాయి. చాలా దగ్గరికి వెళ్ళారు, చాలా మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో అప్పులు చేశారు. ఆర్థికమైన అప్పులు బాగా ఎక్కువైపోయినాయి. అలాంటి క్లిష్ట సమయాల్లో, కష్ట సమయాల్లో తన భర్త ఒక్కడే అప్పులు తీర్చగలిగే ఆధారం ఆయన ఒక్క ఉద్యోగం. అలాంటి ఆయన ఒక్క ఉద్యోగంతో ఆధారపడి ఆ కుటుంబం చాలా కష్ట సమయాల్లో బతుకుతుంటే ఒక ప్రమాదకరమైన యాక్సిడెంట్లో ఆ భర్త చనిపోయాడు. ఆ భర్త చనిపోయిన తర్వాత అప్పులో అందరూ ఆ ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడి మా అప్పులు ఎప్పుడు తీరుస్తాం అన్నప్పుడు ఆ భార్య ఆ ఇద్దరు బిడ్డలను తీసుకొని అప్పులందరికీ హామీ ఇచ్చింది, నా భర్త చేసిన అప్పులు ఆర్థికంగా అయిపోయిన వాటిని బట్టి మేము తప్పకుండా మేమే కడతామని హామీ ఇచ్చి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ చిన్న శాలరీతో ఏదో ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ అప్పులు కట్టుకునే రీతిగా భారం అంతా మోస్తాను. ఈ అప్పులు ఎక్కువైపోయి భర్త చనిపోవడాన్ని బట్టి ఈ సహోదరు యొక్క బంధువులు ఎవరు ఆమెకు ముఖం చూపట్లేదు. అదే రీతిగా భర్త యొక్క బంధువులు కూడా ఎవరు కూడా తన ముఖాన్ని వారికి చూపట్లేదు. అప్పుల దగ్గరికి వెళ్ళిన అప్పులను కూడా ఇక మేము ఇక ఏమి ఇవ్వము, ఏమి సహాయం చేయమని చెప్తున్నారు. ఎవరికి ముఖం చూపించిన ఎవరి దగ్గరికి వెళ్ళినా మేమేం చేయలేము, మా వల్ల కాదు, మేమేమి చేయలేమని చెప్తున్నారు. ఇలాంటి చాలా చేదైన సంఘటనల వలన చాలా బాధపడిపోయి ఆ సహోదరు నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ రోజున మేము దేవుని తట్టు తిరగకపోవడం వలన ఈ సమస్యలకి కారణం కాబట్టి ఇకనైనా మేము దేవుని తట్టు తిరుగుతామని భర్త కోల్పోయిన తర్వాత అప్పుల సమస్యల మధ్యలో దేవుని తట్టు చూడటం ఆ సహోదరి ప్రారంభించింది. దేవుని వైపు చూడటం, దేవుని తట్టు తన జీవితాన్ని, తన బిడ్డల జీవితాన్ని తిప్పుకుంటూ దేవుని వైపు చూడటం ప్రారంభించింది. అలా 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 ఒక 6 నెలలు 7 నెలలు గెలిచిపోయినాయి. అప్పులు కొంచెం కట్టుకోగలుగుతూ ఉన్నారు. ఒక రోజున 8వ తరగతి చదువుతున్న ఆ సహోదరి యొక్క కుమారుడు వచ్చి, మమ్మీ నాది రేపు బర్త్డే, ఎలాగైనా నా బర్త్డేకి నువ్వు చికెన్ బిర్యానీ చేసి చక్కటి కేక్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాను, ఇంట్లో బెలూన్స్ కట్టి ఆ కేక్ కట్ చేసి చాక్లెట్స్ పంచి చక్కగా బిర్యానీ చేయాలని చెప్పినప్పుడు ఏమాత్రం పైసలు లేవు. ఆ సహోదరి దగ్గర ఏ డబ్బులు కూడా లేవు. అప్పుల దగ్గరికి వెళ్తే ఆ ముఖాన్ని చూసి అందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు. బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళినా ఎంతో మంది దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక ఎవరికి ముఖం చూపించుకోలేని పరిస్థితులలో ఆ కుమారుడికి ఎలాగైనా రేపు బర్త్డే, ఎట్లాగైనా ఏదైనా బర్త్డప్పుడు ఎంత గ్రాండ్గా జరిగిందో అలాగే చేయాలని ఆశపడిందట ఆ సహోదరి. ఆ రోజున కన్నీటితో మోకరించి దేవుని పాదముల దగ్గరికి నడిపింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ద్వారా ఆ సహోదరికి ప్రత్యక్షమైనాడు. ఆ సహోదరితో దేవుడు ఇలా చెప్పినాడు, సహోదరి, నీ కన్నీటి ప్రార్థనని నేను విన్నాను, నీ దుఃఖాన్ని, నీ బాధను నేను దృష్టించి ఉన్నాను. నీ వంటగదిలో ఒక పాత సామాన్లు వేసిన ఒక బాక్స్ దగ్గరికి నీ వెళ్ళు. ఆ పాత సామాన్లు వేసిన బాక్సులో ఆ పాత సామాన్లన్నిటి మూట కట్టిన ఒక డబ్బుల కట్ట అందులో కనబడుతుంది, వెళ్ళమని దేవుడు ఆ మాట్లాడుతున్న స్వరము ఆ దర్శనంలో నడిపింపును చూస్తాను. ఆ సహోదరి దర్శనంలో చూస్తున్నట్టుగానే వెళ్ళిపోయింది. చక్కగా వెళ్ళిపోయి ఆ దర్శనంలో ఏ పాత ఇనుప సామాన్లు పెట్టే, ఏ పాత సామాన్లు వేసిన ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ఆ పాత సామాన్లన్నీ త్వరగా తీసి ఆ డబ్బులు ఆ కట్ట వైపు చేతులు చూస్తూ చక్కగా వెతుకుతుండగానే దర్శనంలో కనపడ్డట్టుగానే ఆ డబ్బుల కట్ట, 100 రూపాయల డబ్బుల కట్ట ఎప్పుడు పెట్టారో తెలియదు, అది దొరికింది. చాలా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఆ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ చేసింది. కుటుంబ అవసరతల కొరకు కొంచెం వాటిని వాడుకోగలిగింది. ఈ సంఘటన ఎందుకు మీకు చెప్తున్నానంటే, మన దేవుడు అనే యెహోవా కరుణ కటాక్షం గలవా. నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ యందు ప్రసన్నుడగి నీ ఎడల చేయవలసిన కార్యాన్ని ఆ సహోదరి ఎడల ఎట్లా చేశాడో నీ ఎడల అలాగే చేయగలుగుతాడు. నా ప్రియబిడ్డలారా,
అలా చేయగల దేవుడని ఈ సంఘటన మనకు చూపుతాం. రెండవ కారణం, దేవుడైన యెహోవా తట్టు మనం తిరిగినప్పుడు ఎలాంటి ప్రతిఫలాన్ని, ఎలాంటి దీవెన మనం పొందుతామంటే, మన దేవుడు మన యందు జాలి పడతాడు, మన పాపాలని ఆయన క్షమిస్తాడని రాయబడతాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే ఇలా రాయబడతాం, యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడును, వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని రాయబడతారు. మొట్టమొదటిగా ఆయన దేవుడు ప్రసన్నుడవుతాడు ఆయన వైపు తిరిగినట్లయితే. రెండవదిగా ఆయన మన యందు జాలిపడి మనల్ని క్షమిస్తాడు. నా ప్రైవేట్, నువ్వే పాపపు స్థితిలో ఉన్నా, నువ్వే దోషంతో, ఏ అతిక్రమంతో కూడిన జీవితంలో నీవు ఉన్నా, పట్టబడిన జీవిస్తున్నా, నీ యందు జాలిపడి నీ సమస్త పాపాలని ఆయన క్షమిస్తాడు. నా ప్రైవేట్, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడుతుంది ఒక మాట, ఒక చక్కటి మాట రాయబడుతుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఇలా మాట, చక్కటి మాట, వారు చేసిన అతిక్రమ క్రియల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడున్నాడా? ఆయన కనికరం చూపుట యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మన యందు జాలిపడును, మన దోషములని అణిచివేయును, మన పాపములన్నీ సముద్ర అగాధములో పడవేస్తాడని రాయబడతాడు. జాలిపడే దేవుడు ఆయన, మన పాపాలని క్షమించే దేవుడు. నువ్వు దేవుడి తట్టు నువ్వు తిరగగలిగితే, దేవుడి తట్టు నువ్వు తిప్పబడగలిగితే ఆయన నీ యందు ప్రసన్నుడవుతాడు. రెండవదిగా ఆయన నీ యందు జాలిపడి నీ ప్రతి పాపాన్ని, తెలిసి తెలియక చేసిన పాపాలని, అతిక్రమాలతో కూడినది కానీ, దోషములతో కూడినది కానీ ఏది ఉన్నా ఆ పాపాల విషయాల్లో ఆయన క్షమిస్తాడని దేవుని లేఖనం మనకి రాయబడుతోంది. అందుకనే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 50 వచనంలో ఇలా చక్కటి మాట రాయబడుతోంది. ఒక మంచి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 50 వచనం, నీకు విరోధముగా పాపము చేసిన నీ జనుల యొక్క నీ పాపము చేసిన నీ జనులు నీ తప్పుల చేత నీ విషయమై అపరాధులెవరో ఆ తప్పులని వారికి క్షమించి వారి చెరలో కొనిపోయిన వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించును అని రాయబడుతోంది. అంటే ఆయన మనల్ని కనికరిస్తాడు. మనం తెలిసి తెలియక చేసిన, విరోధంగా చేసిన పాపాలు కానీ ఏవి ఉన్నా వాటి విషయంలో మన దేవుడు క్షమించే దేవుడని, ఆయన దయ కలిగిన వాడు, పాపాలని బట్టి కోపం వచ్చేవాడు కాదు, కానీ పాపాలను బట్టి ఆయన కరుణతో, కటాక్షంతో కదిలి మన పాపాలను క్షమిస్తాడని రాయబడుతోంది. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడుతుంది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నువ్వు దయాళుడవయ్యా, క్షమించుటకు నువ్వు సిద్ధమైన మనస్సు గలవాడవు అని రాయబడతాం. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడుతోంది. చక్కటి మాట మనం అక్కడ చూస్తాం. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యత గలవాడవు అని రాయబడతాం. ఈరోజు నువ్వు దేవుని తట్టు ఏ పాపములో నీవు ఉన్నా, దేవుని తట్టు నువ్వు ఏ దోషములతో, ఏ అతిక్రమలతో కూడిన జీవితములో నీవు ఉన్నా, నువ్వు దేవుని తట్టు తిరగగలిగితే ఆయన నీ యందు జాలిపడి నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడని ఈ రెండవ కారణం మనకు చూపుతా ఉంది. యేసయ్య గారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక బహిరంగ సభలో దేవుని తట్టు తిరగాలి అని ఒక సందేశం ఇస్తున్నాడట. ఆ సందేశం ఇస్తున్నప్పుడు 1వ రోజున, 2వ రోజున, 3వ రోజున ఆ సందేశం విని 3వ రోజున ఆ ఊరిలో ఒక చాలా అంటే స్త్రీలకి 9వ నెల ఆ కాన్పుని చేస్తూ, ఆ ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలకి కాన్పు చేస్తున్న ఒక మంత్రసాని ఆ మీటింగ్కి వచ్చింది. యేసయ్య గారు ఆ 3వ రోజున నువ్వు ఎలాంటి పాపివైనా, ఎలాంటి దోషములతో కూడిన జీవితమైన, ఎలాంటి పాపస్థితితో కూడిన జీవితమైన ఆయన జాలిపడి నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడని చెప్పాడట. చెబుతున్నప్పుడు ఆమె కూడా లైన్లో వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంది. లైన్లో వచ్చింది, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుంటుంటే ఆమె కూడా వచ్చి యేసయ్య గారు ప్రార్థన చేయబోతుంటే ఆ స్త్రీ అడిగిందంట, అయ్యా ఎలాంటి వారినైనా దేవుడు జాలి పడతాడా? ఎలాంటి పాపినైనా ఆయన క్షమిస్తాడంటే ఎలాంటి వారినైనా జాలి పడతాడు, ఎలాంటి వారినైనా ఆయన దయగలవాడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఎవరినైనా క్షమిస్తాడంటే
అంటున్నాడంటే, ఎందుకమ్మా నీలాంటి దాన్నైనా ఎవరినైనా క్షమిస్తాడంటే, ఆ సహోదరి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను ఆ కాన్పు దగ్గర ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలకి మంత్రసానిగా ఉండి నేను కాన్పు చేస్తానయ్యా. ఆ అక్రమమైన సంతానంతో పుట్టిన పిల్లలని, అక్రమమైన సంతానంతో పుట్టే పిల్లలకి డబ్బులిచ్చి చంపమన్నప్పుడు, అప్పుడు కాన్పు దగ్గర పుట్టిన పిల్లలని పీక ఒత్తి గట్టిగా చంపేదాన్నయ్యా. ఆడపిల్లలు పుట్టినప్పుడు ఆ భర్త సంబంధికులు నాకు చెప్పి, ఆడపిల్ల పుట్టగానే వెంటనే కాన్పు దగ్గరనే శ్వాస ఆడకోకుండా చేసి వెంటనే ఆ పుట్టగానే ఆ పసికందుని వెంటనే నువ్వు పీక ఒత్తుతావో ఏం చేస్తావో చంపేయని చెప్పి అధికమైన డబ్బులు ఇచ్చేవారట. అలా ఆ కాన్పు దగ్గర పుట్టిన చాలా మంది పసికందులని, మగబిడ్డలని, ఆడబిడ్డలని డబ్బులకి అమ్ముడుపోయి ఎంతో మంది బిడ్డలు మీరు చంపిన దాన్నయ్యా. నాలాంటి దాన్ని కూడా శ్రమిస్తాడయ్యా. నాలాంటి దాన్ని కూడా నేను దేవుని వైపుగా నేను మళ్ళింపబడితే నాలాంటి దాన్ని కూడా ఆయన క్షమిస్తాడయ్యా అన్నప్పుడు యేసయ్య గారు అన్నారట, నీలాంటి దాన్ని కూడా జాలి పడతాడమ్మా, నీలాంటి దాన్ని కూడా ఆయన క్షమించగల దేవుడమ్మా అని చెప్పాడట. ఈరోజున దేవుని తట్టు మనం తిరగగలిగితే ఆయన మన యందు ప్రసన్నుడవుతాడు. నా ప్రియబిడ్డ, నిన్ను చేర్చుకొని, నిన్ను హత్తుకొని, నీ మొరను విని, నీ బాధను, నీ కష్టాన్ని దృష్టించి నీ కొరకు ప్రత్యక్షమై ఎవరు ముఖము చూపకపోయినా ఆయన ముఖము చూపి నిన్ను ఆదుకునే దేవుడు అని చెబుతున్నాడు. రెండవదిగా, ఎవరు నీ ఏడల జాలి పడకపోయినా, నీ పాపాలను బట్టి, నీ దోషాలను బట్టి ఎవరు నిన్ను క్షమించకపోయినా, క్షమించలేని స్థితి ఎవరు నీకు ఇవ్వకపోయినా, నీ దేవుడు క్షమించే దేవుడు. ఆయన నిన్ను జాలిపడి నిన్ను ఏ రీతిగా ఎంత పాప పతనంలోకి నువ్వు వెళ్ళిపోయినా, ఎంత పాప స్థితిలోకి దిగజారిపోయి, ఎన్ని వ్యసనాలతో పట్టబడి, ఎంత రోత బ్రతుకులోకి నీ జీవితం వెళ్ళిపోయినా ఆయన జాలిపడి క్షమించగల దేవుడు అని ఆయన చెబుతున్నాడు. మూడవదిగా, దేవుని తట్టు తిరిగితే దేవుడిచ్చే మూడవ ఆశీర్వాదం, మూడవ దీవెన ఏంటంటే, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న మూడవ కారణాన్ని మనం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. యెహోవా వైపు ఎవరైతే తిరుగుతారో, ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో వారి ప్రార్థనను విని ఆయన వారిని స్వస్థపరిచే దేవుడు. ఈరోజున ఏ రోగముతో, ఏ వ్యాధితో మనం ఉన్నాం, ఏ వ్యాధిగ్రస్తులైనా, ఏ రోగగ్రస్తులైనా, ఏ మరణకరమైన రోగం కావచ్చు, ఏ వ్యాధి కావచ్చు, ఏ రోగ రుగ్మతలు కావచ్చు, యెహోవా వైపు తిరగగలిగితే ఆయన మనల్ని స్వస్థపరచు దేవుడని దేవుని వాక్యం రాయబడుతోంది. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడు ఆయన. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మనం స్వస్థపరుస్తాడు. అందుకని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. 17వ అధ్యాయం 14వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో చక్కటి మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతుందనంటే నేను చదివి మీకు వినిపిస్తాను. యెహోవా నీవే నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందును. ఆయన స్వస్థపరచినట్లయితే నేను స్వస్థత నందుతాను అంటున్నాడు అక్కడ. అందుకని దేవుని వాక్యం ఈ రోజున మనకి బోధిస్తున్నాం. అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనే మనల్ని స్వస్థపరిచేది, స్వస్థతనిచ్చేది ఆయనే. నీవే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఆయన తట్టు తిరగగలిగితే చాలు, ఆయన నిన్ను స్వస్థపరచగలవాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనములో, గాయం చేయువాడు ఆయనే, గాయములను కట్టువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, బాగు చేయువాడు ఆయనే అని రాయబడతాం. అదే రీతిగా ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనములో, నేను మీకు ఆరోగ్యమును కలగజేసేదును, నేను మీకు స్వస్థతని కలగజేసేదును అని అంటున్నాడు అక్కడ. ఈరోజు నువ్వు ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఏ వ్యాధి రోగ రుగ్మతలతో నీవు ఉన్నా, నువ్వు దేవుని తట్టు తిరగగలిగితే, దేవుని తట్టు నువ్వు తిప్పబడగలిగితే ఆయన నిన్ను స్వస్థపరచువాడని, ఆయన నిన్ను బాగు చేయువాడని ఈ లేఖనం మనకి బోధిస్తోంది. నా ప్రియబిడ్డలారా, ఆయన మన యందు ప్రసన్నుడగే దేవుడు మొట్టమొదటిగా. రెండవదిగా జాలిపడి పాపాలను క్షమించే దేవుడు. మూడవదిగా స్వస్థపరిచే దేవుడు, మన ప్రార్థనలను ఆలకించి స్వస్థపరిచే దేవుడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనములో, హిజ్కియా మరణకరమైన రోగంతో, వ్యాధితో ఉన్నప్పుడు గోడ తట్టు తిరిగి, అయ్యా యథార్థ హృదయంతో నేను ఎట్లా నీ కృపను పొంది, నేను ఎట్లా దీన మనసు గలవాడనై నన్ను జ్ఞాపకం చేసుకున్నామని గోడ తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు
హిజ్కియా ప్రార్థనను విన్న దేవుడు హిజ్కియాను స్వస్థపరచినట్టుగా నిన్ను నన్ను కూడా స్వస్థపరచగల దేవుడు నా ప్రియపెట్టారా. అందుకని దేవుని వాక్యం అతి ప్రాముఖ్యంగా మాట్లాడుతున్న సందేశం, ఆయన స్వస్థపరచగల దేవుడు, ఆయన బాగు చేయగల దేవుడు. ఆయన వైపు తిరిగి తెచ్చారు. ఈరోజున ప్రపంచ దేశాల్లో ఈ రోజున దేవుని వైపు తిరుగుతున్నారు, దేవుని వైపుగా మళ్ళింపబడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఎందుకంటే ఏ డబ్బులు బ్రతికించలేవు, ఏ వైద్య చికిత్సలు బ్రతికించలేవు, స్వస్థపరచలేవు. దేవుడే స్వస్థతనిచ్చేది, దేవుడే ఆరోగ్యం ఇచ్చేది, దేవుడే బాగు చేసేదని ప్రపంచ దేశాలు దేవుని వైపు తిరుగుతూ ఉన్నాయి ఈ రోజున. నాలుగవదిగా దేవుని వాక్యములో మనం చూస్తే దేవుడైన యెహోవా తట్టు మనకు తిరిగితే మనకు కలిగే నాలుగవ దీవెన ఏంటిదనంటే, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్న మాట ఇక్కడ రాయబడుతోంది ఇలా. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును అని రాయబడతారు. దేవుని తట్టు తిరగగలిగితే, దేవుని తట్టు తిప్పబడగలిగితే దేవుడు విడిపించే దేవుడు అని రాయబడతాడు. శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపిస్తాడట. ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళుతున్నప్పుడు ఆ ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్న సమయాల్లో అష్టోరు దేవతలను విడిచిపెట్టి వారు దేవుని తట్టు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన తట్టు తిప్పబడినప్పుడు ఇశ్రాయేలు చేతిలో నుండి ఆ యొక్క ఐగుప్తీయుల, ఆ దేవుని వాక్యం రాయబడుతుంది, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలని దేవుడు రక్షించినాడు. శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడని, శత్రువుల చేతిలో నుండి రక్షిస్తాడని ఈ వాక్యం రాయబడతాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూస్తే ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం ఇక్కడ చక్కటి మాట రాయబడతాను. ఏమని రాయబడుతుందనంటే, వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలులని ఆయన రక్షించెను. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ధ్యానిస్తే ఒక చక్కటి మాట అక్కడ కూడా రాయబడుతోంది. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి, మా శత్రువుల చేతుల నుండి నీవు మమ్మల్ని విడిపించిన ఎడల మేము మిమ్మల్ని సేవించుదామని యెహోవాకు మొరపెట్టగా అని రాయబడతాను. అష్టోరు దేవతల నుండి, అన్య దేవతల నుండి విడిపింపబడి దేవుని తట్టు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే తిప్పబడ్డారో ఫిలిష్తీయుల చేతుల నుండి వారు విడిపింపబడ్డారు, వారు విడుదల పొందారు అని రాయబడతారు. అందుకని ఈ రోజున మన విమోచకుని దగ్గరికి మనం వస్తున్నాం, విడిపించే దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగం మనకు అక్కడ బోధిస్తున్నది. ఏమని రాయబడుతుందంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనం ఒక చక్కటి మాట. సియోను యొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వాని యొద్దకును విమోచకుడు వచ్చును. విమోచకుడు అంటే విడిపించువాడు. ఎప్పుడు వస్తాడంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడే విమోచకుడు వస్తాడని రాయబడతాను. ఈరోజున ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలోని విడిపించినట్టుగా దేవుడు నిన్ను కూడా విడిపించగలడు. నా ప్రియబిడ్డలారా, నువ్వే ఆపదలో ఉన్నా, నీవే శ్రమలో ఉన్నా, నీవే బంధకాల్లో ఉన్నా, నీవే వ్యసనాల్లో పట్టబడిన, ఏ వ్యసనాలకి బానిసైపోయినా, ఇగో ఈ సమస్య నుండి నేను విడిపింపబడలేకపోతున్నానయ్యా, ఇందులో నన్ను విడిపించు దేవాన్ని నువ్వు మొరపెట్టి ఆయన తట్టు నువ్వు తిరగగలిగితే ఆయన నిన్ను విడిపించగలడు. 107వ కీర్తన 13వ వచనంలో చెప్పినట్టుగా ఆపదలో నుండి విడిపించగలుగుతాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్టుగా శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. 68వ కీర్తన 6వ వచనంలో చెప్పబడినట్టుగా బంధకాల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నా ప్రియబిడ్డలారా, ఈ రోజున అష్టోరు దేవతల తట్టు తిప్పబడకోకుండా దేవుని తట్టు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఇశ్రాయేలు ప్రజలు తిప్పబడ్డట్టుగా మనము కూడా పూర్తిగా తిరగాలి. ఎందుకంటే విడిపించేది దేవుడే, ఆయన వలనే విడుదల ఉన్నది, ఆయన మాత్రమే విమోచించగలుగుతాడు, ఆయన మాత్రమే రక్షించగలుగుతాడు. నా ప్రియబిడ్డ,
రోజున దానియేలు జీవితంలో మనకి గొప్ప ఉదాహరణ. దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు ఆ సింహాల బోనులోని దానియేలు విడిపించింది ఎవరు? ఆ సింహాల బోనులోని దానియేలుని రక్షించింది ఎవరు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సాక్ష్యం దానియేలు గురించి చెప్పబడతారు. 6వ అధ్యాయం 27వ వచనంలో దానియేలు గురించి చెబుతూ ఆ రాజు చెబుతున్న మాట ఏంటంటే, దానియేలు యొక్క దేవుడు ఎలాంటి దేవుడు అంటే 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 27వ వచనంలో ఆయన విడిపించువాడు, రక్షించువాడనై ఉండి అని రాయబడతాం. విడిపించువాడు సింహాల బోనులో నుండి, ఆ యొక్క సింహాల నోటిలో పడుకోకుండా, సింహాల నోటికి అప్పగింపబడకుండా దానియేలు దేవుని తట్టే యెరూషలేము కిటికీలు తెరిచి దేవుని తట్టు చూసినాడు. నా ప్రియబిడ్డ, ముమ్మారు యెరూషలేము కిటికీలు తెరిచి దేవుని వైపే, ఆ దేవతకు మొక్కమని చెప్పినా కూడా ఆ దేవతకు మొక్కలే, ఆ రాజు ప్రతిమకు మొక్కలే, దేవుని వైపు యెరూషలేము కిటికీలు తెరిచి ఆయన వైపు చూసినాడు. అందుకని ఆయనే ఆ సింహాల బోనులో నుండి దానియేలు విడిపించినాడు. అందుకని దానియేలు దేవుడు విడిపించు దేవుడు, రక్షించు దేవుడు అనే సాక్ష్యాన్ని మనం వింటున్నాం. ఈ రోజున దేవుని తట్టు తిరగలిగితే నువ్వే ఆపదలో ఉన్నా, నువ్వే శ్రమలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా ఆయన విడిపించు దేవుడు. నా ప్రియబిడ్డారా, కేవలం నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో ఆయన తట్టు నువ్వు తిరిగి తెచ్చావు, ఆయన వైపు నువ్వు మళ్ళీ పబడగలిగితే చాలు. ఈరోజున దేవుని తట్టు తిరిగితే మానవాళికి ఉన్న ఆశీర్వాదం, ప్రజలకున్న ఆశీర్వాదం ఏంటంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుడు ప్రసన్నుడవుతాడు. రెండవదిగా దేవుడు జాలి పడతాడు, దేవుడు క్షమిస్తాడు. మూడవదిగా దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. నాలుగవదిగా దేవుడు విడిపిస్తాడు. ఏ బంధకాల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా నీవు ఈ రోజున దేవుని తట్టు నువ్వు తిరగగలిగితే, నీ సమస్యల మధ్యలో, నీ కష్టాల మధ్యలో, నీ ఆపద మధ్యలో, నీ ఇరుకు ఇబ్బందుల మధ్యలో దానియేలు వైపు దానియేలు తిప్పబడ్డట్టుగా, దానియేలు దేవుని వైపు తిరిగినట్టుగా ఆయన వైపు తిరగగలిగితే చాలు, దేవుని విడుదలని నీవు నీ కుటుంబాల్లో నువ్వు చూడగలుగుతావు. 5వ ఆశీర్వాదం ఏంటంటే యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. దేవుని వాక్యం ఇలా రాయబడుతోంది. ఈ మాట ఇలా బోధింపబడుతోంది. ఏమని రాయబడుతోందంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములోని దుర్మార్గతను దూరముగా తొలగించుకొని ఎడల నీవు అభివృద్ధి పొందుదువు అని రాయబడతాను. దేవుని వైపు మనం తిరగగలిగితే, దేవుని వైపు మనం తిప్పబడగలిగితే, సర్వశక్తుని వైపు మనం తిరిగినట్లయితే అభివృద్ధి పొందుతామని వాక్యం రాయబడతాం. అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన, హెచ్చింపు, ఘనత మనకి కలుగుతుందని వాక్యం రాయబడుతోంది. నా ప్రియబిడ్డలారా, దేవుని వాక్యములో మనం ఎంతో ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క దీవెనని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఈరోజు సర్వశక్తుని వైపు మనం తిరిగినట్లయితే, హృదయములో మన యొక్క ఏమని రాయబడుతుందంటే, గుడారములో ఉన్న దుర్మార్గతను దూరంగా తొలగించుకున్నట్లయితే, ఏ దుర్మార్గత అయితే ఉందో దాన్ని దూరంగా తొలగించుకున్నట్లయితే మనము అభివృద్ధి పొందుతాం, ఆశీర్వాదాన్ని పొందుతాం. అందుకనే యోబు 11వ అధ్యాయం 13 నుండి 16 వచనాల దాకా ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపం నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదువు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉండుదువు, నిశ్చయముగా నీ దురదశను నీవు మరచదవు అని రాయబడతావు. అంటే నువ్వు స్థిరపరచబడతావు. ఏమని రాయబడుతుంది అంటే, నిర్దోషివై సంతోషించగలుగుతావు. నీ యొక్క ఆ బాధకరమైన ఆ దశను నీవు తొలగించుకొని నువ్వు సంతోషకరమైన స్థితికి నువ్వు రాగలుగుతావు అని ఈ వాక్యం మనతో ప్రాముఖ్యంగా రాయబడుతోంది, ప్రాముఖ్యంగా మనతో మాట్లాడుతోంది. దేవుని వైపు తిరగగలిగితే దేవుడు మనకు అభివృద్ధిని ఇస్తాడు. నా ప్రియబిడ్డలారా, ఇలాంటి అభివృద్ధిని అంటే ఇస్సాకుకి ఇచ్చిన అభివృద్ధి. నా ప్రియబిడ్డలారా, ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచనాల్లో గెరారు దేశంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు, అందరూ దేశాన్ని విడిచిపెట్టి వేరొక దిక్కులకు వెళ్తున్నప్పుడు,
ఇస్సాకు మాత్రం అదే దేశంలో ఉండి దేవుని వైపు తిరిగినప్పుడు, గెరారు దేశంలో ఇస్సాకు విత్తనం విత్తినప్పుడు 100 ప్రతిఫలం పొందెను. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచనాల్లో అతడు క్రమక్రమంగా అభివృద్ధి నందుతూ గొప్పవాడయ్యాను అని రాయబడతాం. కరువు ప్రాంత భూమి ఇస్సాకు కొరకు ఫలభరితంగా మారింది. కరువు ప్రాంత నేల ఇస్సాకు కొరకు ఫలములు ఇవ్వడం స్టార్ట్ చేసింది. నా ప్రియబిడ్డారా, ఇస్సాకు ఏ బావి తవ్విన అందులో నీటి ఊట ఉబుకుతూ రావడం మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని తట్టు తిరగగలిగినాడు. అందరూ వేరే దిక్కులోకి, వేరే దేశాలకు వెళ్ళిపోతా ఉంటే దేవుని వైపే చూసి దేవుని తట్టు తిరిగి ఇక్కడే ఉండు, గెరారు దేశాన్ని విడిచిపెట్టబాకు అని చెప్పి అక్కడే విశ్వాసంతో విత్తనం వేసినప్పుడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ గొప్పవాడైనాడు. అదే రీతిగా యాకోబు జీవితంలో చూస్తే ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనములో చక్కటి మాట యాకోబుని గురించి రాయబడుతుంది. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనంలో ఉన్న మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం, ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, వంటలు, గాడిదగా వాడని అత్యధికంగా అభివృద్ధి పొందినాడు యాకోబు. అత్యధికంగా అభివృద్ధి పొందగలిగే స్థితికి యాకోబు రాగలిగినాడు. దేవుని తట్టు చూసినాడు కాబట్టి, దేవుని వైపుగా నడిపింపబడగలిగినాడు కాబట్టి, దేవుని వైపుగా తన జీవితాన్ని మళ్లించుకున్నాడు కాబట్టి అత్యధికమైన ఆశీర్వాదాన్ని యాకోబు కూడా చూడగలిగినాడు. నా ప్రియబిడ్డలారా, ఈ రోజున మనకి కొద్దిగా ఉండొచ్చేమో, కానీ దేవుని వైపు మనం చూడగలిగితే తుదుకు అది మహాభివృద్ధిగా మారుతుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో మీకు మొదటిగా కొద్దిగా నుండినను తుదుకు అది మహాభివృద్ధి మారుతుంది అని రాయబడతాను. మహా అభివృద్ధిగా దేవుడు మారుస్తాడు. చేతి పనులలో అభివృద్ధి, సంతాన అభివృద్ధి, నీ ఆస్తిలో అభివృద్ధి, క్షేమాభివృద్ధి, ఏ విధమైన అభివృద్ధి నీకు కావాలన్నా అన్ని రకాల ఆ అభివృద్ధిని నీకు ఇస్తాడు. నా ప్రియబిడ్డలారా, జ్ఞానంలో, కృపలో కూడా నీకు అభివృద్ధిని ఇస్తాడు. 2వ పేతురు 3:18లో రాయబడ్డట్టుగా క్షేమాభివృద్ధి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనంలో రాయబడ్డట్టుగా క్షేమాభివృద్ధిని ఇస్తాడు. జ్ఞానంలో, కృపలో అభివృద్ధిని ఇస్తాడు. చేతి పనులలో అభివృద్ధిని ఇస్తాడు. సంతాన అభివృద్ధిని ఇస్తాడు. ఆస్తిలో అభివృద్ధిని ఇస్తాడు. ఏది కావాలన్నా అభివృద్ధినిచ్చేది దేవుడే. నా ప్రియబిడ్డలారా, అయితే కేవలం ఏంటంటే నువ్వు దేవుని వైపు తిరగాలి, దేవుని తట్టు నువ్వు తిప్పబడాలి. ఈ రీతిగా తిప్పబడగలిగే అనుభవంలో నువ్వు రాగలిగితే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలని సమృద్ధిగా నువ్వు చూడగలుగుతావు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, దేవుని తట్టు తిరగాలని ఆయన సందేశం మనకి బోధిస్తున్నది. ఆయన తట్టు తిప్పబడవలసినది ఏంటంటే హృదయము, ఆయన తట్టు తిప్పబడవలసింది ఏంటంటే క్రియలు, ఆయన తట్టు తిప్పవలసినది ఏంటంటే మనస్సు, ఆయన తట్టు తిప్పవలసినది ఏంటంటే మార్గము, ఆయన తట్టు తిప్పవలసింది ఏంటంటే కన్నులు. ఇవి మన జీవితాల్లో ప్రాముఖ్యమైనవి. అవి గినక ఒకవేళ దేవుని వైపు తిరగగలిగితే, అవి దేవుని వైపు తిప్పబడగలిగితే దేవుడు ప్రసన్నుడవుతాడు. నా ప్రియబిడ్డలారా, ఆయన ప్రసన్నుడై, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ప్రసన్నుడై ఆయన మనల్ని దృష్టించి మనకు దూరంగా ఉండకుండా, మనకు విముఖుడై ఉండకుండా ఆయన మనల్ని చేర్చుకొని తన ముఖమును నిత్యము మనకు కనపరుస్తూ తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడని ఆ వాక్యం మనకి బోధిస్తోన్నది. రెండవదిగా జాలి పడతాడని, మన పాపాలని క్షమిస్తాడని రాయబడుతోంది. మూడవదిగా స్వస్థపరుస్తాడని రాయబడుతోంది. నాలుగవదిగా విడిపిస్తాడని రాయబడుతోంది. ఐదవదిగా అభివృద్ధి పరుస్తాడు. ఈరోజున దేవుని వాక్యాన్ని విని ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని, ఒక తీర్మానాన్ని నువ్వు తీసుకోగలుగుతావు. ఈ రోజు నుండి ఆయన దేవుని తోట తిరగగలిగితే, ఈ రోజు నుండి ఆయన దేవుని వైపుగా నీవు, నీ కుటుంబం మళ్లింపబడగలిగితే, ఈ రోజున చెప్పబడిన ఈ 5 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు, ఈ 5 ప్రాముఖ్యమైన దీవెనలతో దేవుడు నేను నింపబోతున్నాడు. కలుపుకుందాం. దేవుడు తన వెనికిడిలో ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత నామం కలిగిన దేవుడు, ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని లైవ్ ద్వారా, నీవు లైవ్ సర్వీస్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు, అంతేకాకుండా విశ్వాసులే కాకుండా మా ప్రియులు, శ్రేయభిలాషులు, ఆత్మీయులు, దూర ప్రాంతంలో ఎంతమంది బిడ్డలైతే ఈ రోజున ఈ వాక్య సందేశాన్ని వింటున్నారో, వాక్య సందేశం వింటున్న ప్రతి ఒక్కరు దేవుని
తట్టు వారు తిప్పబడదురుగాక. వారి హృదయములు, వారి మనస్సు, వారి కన్నులు, వారి క్రియలు, వారి మార్గములు, వారి మనస్సు తిప్పబడునుగాక అని నేను వేడుకుంటున్నానయ్యా. నీవిచ్చే శ్రేష్టమైన 5 రకముల దీవెనలు వారు వారి కుటుంబీకులు స్వతంత్రించుకుందరుగాక. ఇకనైనా నీ తట్టు తిప్పబడగలిగి, ఇకనైనా నీ తట్టు తిరగగలిగే మహాకృప నీ ప్రియ బిడ్డలకు మీరు ఇవ్వండి అయ్యా. ఈరోజు నుండి నాయన తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా వెళ్ళిపోయి చెదిరిపోయి అయ్యా దూరం అయిపోయిన ప్రజలకి నువ్వు తిరిగి రండనిస్తున్న సందేశం. ఈరోజు ఏ బిడ్డలైతే నీకు దూరం అయిపోయి, నీకు చెదిరిపోయి, ఎవరైతే నీ ఆజ్ఞలు గైకొనుకోకుండా పాపం వలన కలిగే ఉగ్రత కోపానికి, మరి ఆ యొక్క ఉగ్రతకి కోపానికి ఎవరైతే కారకులై ఇంకా నీ వైపు తిప్పబడకుండా ఉంటున్నారో వారికి నివిస్తున్న సందేశం అయి ఉంటుండగా వారందరూ తిరుగుతున్నారు. వారందరూ తిప్పబడినట్లుగా మహాకృప మీరు చూపిస్తురండి. ముఖ్యంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ సందేశం ద్వారా బలంగా నీ తట్టు తిప్పబడి చెప్పబడిన 5 రకముల శ్రేష్టమైన దీవెనలు వారు వారి కుటుంబీకులు స్వతంత్రించుకుందురుగాక. ఇక నుండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ సర్వశక్తుని వైపు తిప్పబడుదురుగాక, సృష్టికర్త వైపు తిప్పబడుదురుగాక, పరిశుద్ధుడైన దేవుని వైపుగా మళ్ళింపబడుదురుగాక. దేవుని దీవెనలని ఆశీర్వాదాలని స్వతంత్రించుకుందురుగాక. యేసు నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సహాయము ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, దూర ప్రాంత వాసులకును, ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ, సంఘ విశ్వాసులందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును దేవుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాలకి చక్కటి పురుగొల్పే సందేశంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఇకనైనా ఈ ప్రస్తుత సమాజ పరిస్థితులను మీరు చూస్తున్నారు. నెలకొల్పబడుతున్న సంఘటనలు, జరుగుతున్న విపత్తులను కానీ అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. ఈ సందేశం ద్వారా ఇప్పుడైనా మీరు మీ కుటుంబీకులు దేవుని తట్టు తిరగాలని మా ప్రార్థన, మా సందేశం యొక్క ప్రయాస అదే. ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీరు దేవుని తట్టు తిరగండి. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా ఆయన మీకు దయచేస్తారు. ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న మీరు ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే షేర్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా మీకు ఏ రీతిగా ఈ సందేశం దీవెనకరంగా ఉందో మాకు తెలియజేయండి. మీతో పాటు ప్రభువుని మహిమపరచగలిగే అవకాశాన్ని మాకు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.